హాయ్ అండి అందరికి. పెద్దపులిపాక దగ్గర ఉన్న అమ్మవారి టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఈవినింగ్ క్లైమేట్ అయితే చాలా బాగుంది ఆ రోజు. ఇది ఎక్కడంటే కర్కట ఉంటది కదా రోడ్డు, ఆ రోడ్డుకి యువతల ఇంకో రోడ్డు ఉంటది కదా, ఆ రోడ్ లో నుంచి వెళ్తున్నాము. ఇదైతే మాత్రం ఇళ్ళ మధ్యలో ఉంటది ఎంట్రన్స్, ఎంటర్ అవ్వడానికి. ఇదైతే మాత్రం ఎంట్రన్స్ అనమాట. గుడి చూసారా ఎంత పెద్దగా బాగుందోను. ఆ రోజు అక్కడ వర్క్ జరుగుతుందంట, అందుకని ట్రాక్టర్లు మట్టి కొంచెం అలా ఉంది. కొంచెం ఇగ్నోర్ చేయండి. ఇంకా మేము పక్కనే బండి పార్క్ చేసి ఇంకా గుడిలోకి ఎంటర్ అవుతున్నాము. చుట్టూ అయితే మాత్రం ఒక ప్రదక్షిణ చేశాము. చుట్టూ అయితే చాలా బాగుంది. దసరా అవతారాలతోనూ ఒక్కొక్క అవతారంతో ఒక్కొక్క రూపం అన్నమాట. అమ్మవార్లు కూడా అంతేను, ఒక్కొక్క రూపము అలాగా బొమ్మలు అలా కట్టించారన్నమాట. ఇవైతే మాత్రం ఎంట్రన్స్ వచ్చేసరికి 4 ఎంట్రన్స్ ఉంటాయి. 4 దిక్కుల 4 ఎంట్రన్స్ అన్నమాట. ఇక్కడ ఇది ఇంకో ఎంట్రన్స్ అన్నమాట. మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసరికి వేరేది ఉంది. ఇక్కడ కింద అదంతా మట్టిగా ఉంది. కొంచెం వర్క్ జరుగుతుంది అని చెప్పాను కదా, అందుకని చెప్పి చుట్టూ అలా ఉందన్నమాట. ఇది వచ్చేసరికి మెయిన్ ఎంట్రన్స్. ఇలా ఎంటర్ అవ్వడానికి ఇలా ఉంటది. ఇది లోపల ధ్వజస్తంభం కనిపిస్తా ఉంటది. చూడటానికి అయితే చాలా బాగుంది. మేము చెప్పాం కదా వెళ్ళే రోజు వ్యూ చాలా బాగుందని. వర్షం పడేలాగా ఉంది. తొందరగా చూసుకొని స్టార్ట్ అవుదాము అనుకుంటున్నాము. 4:30 అయింది. చూడటానికి చూసారా ఎలా ఉందోను. ఇంకా ఇదంతా చుట్టూ టెంపుల్ అన్నమాట. ఇలా లోపలికి ఎంటర్ అవ్వంగానే టెంపుల్‌లో అలా కాసేపు కూర్చుంటే ఎంత ప్రశాంతంగా అనిపించిందోను. ఇది ధ్వజస్తంభము. లోపలికి వెళ్ళంగానే అమ్మవారు అన్నమాట. ఈ అమ్మవారికి విశిష్టత ఏంటి అంటే శ్రీచక్రము. శ్రీచక్రానికి పూజలు జరుపుతారు. ఇక్కడ మార్నింగ్ అయితే శ్రీచక్రానికి వచ్చి పూజలు చేయించుకుంటారు. టికెట్ కూడా ఉండిద్దంట. ఎవరైనా చేయించుకోవాలనుకుంటే వచ్చి చేయించుకోవచ్చు. ఇక్కడ మా పాప చూసారా ధ్వజస్తంభం దగ్గర ఫోటో తీయమని చెప్పి దండం పెట్టుకుంటుంది. ఇక్కడ లోపలికి ఎంట్రన్స్ అన్నమాట. ఇక్కడ పిల్లల్ని కూడా తీసుకురావచ్చు. చాలా ప్రశాంతంగా ఉంది. వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా ఇటు పక్క చుట్టూ వచ్చేసరికి అమ్మవార్లు అవతారాలు ఉంటాయన్నమాట. అమ్మవారి అవతారాలే కాదు, ఇంకా గజలక్ష్మి, లక్ష్మీదేవి, దత్తాత్రేయుడు అలాగా ఒక్కొక్క అవతారంతో అన్ని ప్రతిమలు ఉంటాయన్నమాట. ఇక్కడ మా పాప చూసారా దండం ఎలా పెట్టుకుంటుందోను. ఇంకా అదంతా అవ్వంగానే టెంపుల్ పక్కనే ఇంకో టెంపుల్ ఉందన్నమాట. ఇదొచ్చేసరికి శివాలయము. శివాలయం ముందు ధ్వజస్తంభము. లోపలికి ఫోన్ అలౌ చేయనివ్వలేదు. అందుకని ఇంక నేను లోపల ఏం తీయలేదు. ఇదంతా అవ్వంగానే ఇంకా బయటకొచ్చాము. ఇక్కడైతే మాత్రం కొలనుంది. ఇక్కడ కొలనులో మాత్రం గోవింద స్వామో తెలీదు, లేకపోతే వేణుగోపాల స్వామో తెలీదు. మీరు చూసైతే కామెంట్ చేయండి ఏ దేవుడోను. ఇంక ఇలా ఎళ్ళంగానే ఇక్కడైతే మాత్రం కొలనైతే చాలా బావుంది. చూడటానికైతే చాలా బావుంది. టెంపుల్ అయితే ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే విజిట్ చేయొచ్చు. టెంపుల్ అయితే చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇంకా మరొక వీడియోలో కలుద్దాము. లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.